మా అయితే 2.0 అండ్ పైరేట్స్ క్రూకి అండ్ స్పెషల్లీ రాజమద్రాజు గారికి అందరికీ నా ధన్యవాదాలు. మీకు అందరికీ తెలుసు, ఈ మీడియా మిత్రులకు ఆల్రెడీ లాస్ట్ 20 years నుంచి నా గ్రోత్లో, నా అభివృద్ధిలో, ఒక కార్పొరేట్లో ఉన్న అభివృద్ధిలో వీళ్ళ వల్ల మేము గ్రో అయినాం. సో మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. సో నాకు ఎలా అయితే కార్పొరేట్లు నాకు పెప్సీలో కానీ రిలయన్స్లో కానీ ఎట్లయితే మీరు హెల్ప్ చేశారో, ఇది మరి ఫస్ట్ మూవీ. ఓకే, ఫస్ట్ మూవీ నిర్మాణ రంగంలో అడుగుపెట్టినాం. సో మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి. దాంతోపాటు ఇక స్టోరీ గురించి మిగతా ఫార్మాలిటీస్ గురించి రాజమద్రాజు గారు చెప్తారు. మూవీ అప్పటి నుంచి వెంటాడుతూనే ఉంది. ఒక సింపుల్ థ్రిల్లర్ని క్వైట్నెస్ అంటే సైలెన్స్లో ఎంత బాగా చెప్పచ్చో గంగరాజు గారు అది చేసి చూపించారు. గంగరాజు గారు అండ్ చంద్రశేఖర్ ఎలెట్టి. అప్పటి నుంచి కూడా ఇట్స్ బీన్ హాంటింగ్ మీ. సో రకరకాలుగా అనుకుంటూ ఉన్నాను, బట్ అనుకోకుండా ఈ స్టోరీ దానికి సూట్ అవడము, దెన్ ఆయన ఇమ్మీడియట్లీ అడగటము, గంగరాజు గారు ఇమ్మీడియట్లీ ఓకే చెప్పారు. అఫ్కోర్స్ కొన్ని క్యావియట్స్ పెట్టారు, నేను తీసినట్టే తీస్తేనే నీకు ఇస్తాను అన్నట్టు. గంగరాజు గారు తీసినంత క్వైట్గా సైలెంట్గా ఈ మూవీ ఉండదు. లిటిల్ బిట్ ఆఫ్ లౌడర్నెస్ బట్ అండ్ వైల్డ్నెస్ ఉంటుంది ఈ మూవీలో. యూ కెన్ ఆల్రెడీ సీ ఇన్ ది పోస్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ Gangaraj garu for giving me the title. So you can see the Telugu title goes like Aithe 2.0. 2.0 is technical and Aithe is a thriller. So Aithe 2.0 completes a techno thriller. ఈ టెక్నో థ్రిల్లర్ అనే జానర్ మన దగ్గర కొత్తదండి. తెలుగులో నాకు తెలిసి ఇప్పటివరకు రాలేదు, బట్ ఐఎమ్ ష్యూర్ ఈ సినిమా అండ్ దీని తర్వాత కంటిన్యూ అవుతాయన్న ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే టెక్నాలజీ మన లైఫ్స్లో ఎంత దారుణమైన పాత్ర పోషిస్తుందో మనం అందరం చూస్తూనే ఉన్నాం ఆన్ డైలీ బేసిస్. నిన్న నేను ఒక ఫోన్ మాట్లాడాను ఎవరితోటో, ఒక కొత్త వ్యక్తితోటి. అతను నాకు తెలీదు, అతని ఫోన్ నా దీనిలో ట్రూ కాలర్లో నాకు కనిపించింది. ఇవాళ మార్నింగ్ అతని ఫేస్, అతని ప్రొఫైల్ ఫేస్బుక్లో నాకు యూ మే నో దిస్ మ్యాన్, వై డోంట్ యూ యాడ్ హిమ్ యాజ్ యువర్ ఫ్రెండ్, ఇది కనిపించింది. స్పైన్ చిల్లింగ్ అండి. వెనక నుంచి ఒక రకమైన ఆ మూమెంట్ మనకి తమాషాగా అనిపిస్తుంది, ఆశ్చర్యం వేస్తుంది. ఏంటిది, ఎందుకు వచ్చింది, అరే భలే ఉంది అని చెప్పని. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ మన టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక తీసుకువెళ్ళి ఒక బాక్స్లో పెడుతున్నాము. ఆ పండోరా బాక్స్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు, ఎవరో ఒకళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. అది చైనా నుంచో, యూఎస్ నుంచో, జర్మనీ నుంచో హిట్లర్ చేస్తున్నాడో, నెపోలియన్ చేస్తున్నాడో మనకు తెలియదు. దాన్ని ఎటువంటి యూజెస్కి వాడుకోబోతున్నాడో మనకు తెలియదు. We are just sitting with our hands in our pockets and enjoying the show here, but he is enjoying the show, actual show. On behalf of my entire team, because you have graced us with your presence, and we all are, this is our, for lots of us, this is our first film in a very, in a foreign territory, in a different language, and we are a bit nervous, we are a bit excited, and this kind of presence from the media really encourages us. We are really grateful for that. And I'd like to thank Raj sir and the producers for giving me and giving all of us the opportunity to be in this film. It's a very relevant contemporary subject. We are glad that we are a part of it. Nothing else to say. I think we all are very excited, and I request you to please pray for us and wish us all the best, because we need a lot of luck to and present us, yeah, and we need a lot of luck. Thank you so much. Thank you. Please support us. Basically, I specialized in public relations from Whistling Woods International, Mumbai. Uske baad, I got an honor to assist Mr. Subhash Ghai. So I worked with him for 1.5 years. Then I moved on to Aspire My Dreams. So aaj main yahan par hu. I met Raj sir, and this is my first film. I'm very excited. Thank you. When I was approached for this film, I just fell in love with the script and the story, and I'm so excited about this. It's a very different story, and I just feel like I have a feeling that we're all pretty much going to kill it, and just wish us all the luck. We need your blessings and your presence everywhere. So thank you so much for being here and giving us your time. Thank you.